హాయ్ అండి. హలో. ఈరోజు నేను గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అండి. దానికోసం గుత్తి వంకాయలని వాటర్లో వాష్ చేసుకొని 4 కట్స్ చేసుకోవాలండి. 4 కట్గా గీతలు పెట్టుకోవాలి. గీతలు పెట్టుకున్నాక తొడియం కొద్దిగా అక్కర్లేదు అనుకుంటే సగానికి కట్ చేసుకొని చిన్న తొడియం ఉంచుకోవాలండి. వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతే. ఈలోపు 4 ఆనియన్స్ తీసుకొని గసగసాలు, జీలకర్ర, యాలక్కాయ, లవంగా వేసుకున్నానండి. మిక్స్ చేసుకోవాలి. పసుపు అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తోనే. అండ్ మనం గుత్తి వంకాయలు వాటర్లో వేసాం కాబట్టి వాటర్ని పిండేసి గుత్తి వంకాయ దానిలోకి పేస్ట్ పెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుత్తి వంకాయలన్నీ దానిలోకి వేసుకోవాలండి. మొత్తం కలిపేయకూడదు, కలపకుండా అలా వేసుకొని మగ్గాక తిప్పుకోవాలండి. ఒకవైపు మగ్గాక ఇంకోవైపు తిప్పుకోవాలి. మగ్గిపోయినాక మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకోగానే ఇవి తీసేసి గ్రేవీ వేసుకోవాలి. గ్రేవీ బాగా దగ్గర అయిపోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. పైకి వచ్చేసాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.